స్టార్టింగ్ శ్రీరామ్ ఇండియన్ ఐడల్కి మనందరం ఎలాగైతే కృషి చేసి మన ఆంధ్రాని నిలబెట్టినటువంటి ముద్దుబిడ్డ మన శ్రీరామ్కి మేము చాలా హ్యాట్స్ ఆఫ్ గర్వంగా తీసుకున్నాం. అలాగే ఒక లైవ్ షో చూసాం శ్రీరామ్ది. ఒక థాట్ వచ్చింది మాకు, ఒక సింగరే కాదు ఒక హీరోగా ఎందుకు తీసుకురాకూడదు. అందులో డాన్సింగ్లో టాప్, మన సింగింగ్లో చెప్పవసరం లేదు. అలాగే ఈ మధ్యన ముంబైలో ఫైట్స్ కూడా నేర్చుకున్నారు. ఒక చక్కటి యూత్ఫుల్ ఎంటర్టైన్మెంట్ అందరికీ ఈ రోజుల్లో యూత్ అనేది కాన్సెప్ట్లో పెట్టుకొని, అలాగే లాస్ట్ హాఫ్ అన్ అవర్ ఫుల్ ఫ్యామిలీ సెంటిమెంట్. ఒక కొత్తగా చూపిద్దాం శ్రీరామ్ మీద ఉన్న ఓప్ సింగింగ్ ఎలాగైతే ఉన్నదో అదే ఉద్దేశంగా మన డైరెక్టర్ సుబ్బు గారు చాలా కసి, ఒక స్టార్టింగ్ ఇంట్రడక్షన్ మూవీ ఎంత కసిగా ఉండాలో ఒక 6 నెలలు బట్టిగా చాలా కృషి చేసి వాళ్ళ టీం అంతా జరిగింది. అలాగే బేస్మెంట్ ప్రతి మూవీకి ఒక టీం అనేది ఇంపార్టెంట్. ఆ టీం అనేది మణి శర్మ గారి మ్యూజిక్, అతను కథ చెప్పగానే మీకెందుకు మేము ఉన్నాం అంటూ ఒక మంచి ఆల్రెడీ 2 ట్యూన్స్ ఇచ్చారు, ఇంట్రడక్షన్ సాంగ్ అలాగే మెలోడీ ఇచ్చారు. అది మాకు చాలా చాలా ఇప్పుడు ప్రజెంట్ ఉన్న జనరేషన్కి చాలా ఇంపార్టెంట్ ఇంట్రడక్షన్ సాంగ్. అదేవిధంగా కెమెరామెన్ సురేందర్ రెడ్డి గారు చాలా సీనియర్, అలాగే మన కో డైరెక్టర్స్ ఉమామహేశ్వరరావు గారు, ఆర్ట్ డైరెక్టర్ కేవీ రమణ గారు, చక్కని టీం అందరినీ, అలాగే ఇంత చక్కగా ఒక సినిమా మా ఇండియన్ ఐడల్ సింగర్ సినిమా తీయడానికి కారణం మా అన్న ఎస్వికే ఫిలిమ్స్ ఇదండి, వంశీకృష్ణ శ్రీనివాస్ గారు ఆశీస్సులతో ఈ యొక్క సినిమాని ముందుగా తీయడం జరిగింది. ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కరికి స్వాగతం తెలుస్తూ ఈ సినిమాకి సంబంధించి స్టోరీ చాలా వెరైటీగా ఉంటుందండి. న్యూ కైండ్ ఆఫ్ లవ్ స్టోరీ విత్ ఫుల్ హిలేరియస్ కామెడీ అండ్ మెసేజ్ ఓరియంటెడ్ ఫిల్మ్ అండి. ఇది శ్రీరామ్ గారికి ఈ లైన్ చెప్పగానే ఫస్ట్ సింగిల్ సిట్టింగ్లోనే కథను ఓకే చేసినందుకు ఆయనకు ముఖ్యంగా థ్యాంక్స్ అండి. ఆ ప్రొడ్యూసర్ గారు నా మీద నమ్మకంతో ఇంత భారాన్ని నాకు అప్పగించినందుకు నేను ఖచ్చితంగా నెరవేర్చుకుంటాను. మా ప్రొడ్యూసర్ గారికి కూడా చాలా థ్యాంక్స్ అండి. ఫస్ట్లోనే చెప్పగానే కథ ఓకే చేశారండి. స్టోరీ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్ నేనే రాసుకుంటున్నానండి. బేసిక్గా ఇది నా ఫస్ట్ మెయిన్ స్ట్రీమ్ ఫిల్మ్ అండి. అంటే ఐడల్ అయిన తర్వాత కొన్ని స్క్రిప్ట్స్ విన్నాను నేను, కానీ భాస్కర్ గారు అండ్ మా ప్రొడ్యూసర్ భాస్కర్ గారు అండ్ బాలభాస్కర్ గారు, ఎం భాస్కర్ గారు, డైరెక్టర్ గారు ఒకసారి వచ్చి కలిశారు. కాంక్రీట్గా ఉండారు, ఒక డెఫినెట్ స్టోరీ తోటి కాంక్రీట్గా ఉండి ఒక కాన్ఫిడెన్స్ తోటి వచ్చారనమాట. ఇలా మీరు చేయగలుగుతారని మాకు అనిపిస్తుంది అని అన్నారు. సో అది విని అండ్ డెఫినెట్గా ఇది వరకు కూడా ఒక చిన్న క్యామియో రోల్ చేశాను నేను ఒక మైథలాజికల్ ఫిల్మ్లో. ఇది మెయిన్ స్ట్రీమ్ మన యూత్కి తగ్గట్టు ఇట్స్ ఎ యంగ్ ఫిల్మ్. సో నా ఫ్యాన్స్ అందరినీ దృష్టిలో పెట్టుకుని, నా కాలేజ్ ఫ్యాన్స్, మా ఫ్యామిలీలో ప్రతి ఇళ్లలో ఎవరో ఒకళ్ళు ఉన్నారు, చాలామంది ఓట్ చేసిన వాళ్ళు, నాకు నేనంటే ఇష్టమైన వాళ్ళు చాలామంది ఉన్నారు. సో దీని ద్వారా ఒక మూవీ ద్వారా మీ అందరితోటి నేను లైఫ్ లాంగ్ టచ్లో ఉండాలని ఒక చిన్న ఉద్దేశంతో, అలాగే అంటే ఏదో చేయకుండా డెఫినెట్గా దానికి 100% జస్టిస్ చేసేటట్టు నేను ఈ మూవీలో కృషి చేస్తున్నాను కూడా. అండ్ ఈ సినిమా మీరందరూ చూసి నన్ను బాగా సింగింగ్లో ఎలా సపోర్ట్ చేశారో, యాక్టింగ్లో కూడా అలా సపోర్ట్ చేస్తారని నా చిన్న ఉద్దేశం.